వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నా వెనకాల స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, లర్నింగ్ కంటిన్యూస్. 1 డే ఎగో ఒక క్వశ్చన్ వేశాను పోల్ ద్వారా. టీజీపీఎస్సి 2024లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు ఉన్నాయా? ఈ క్వశ్చన్కి 1.5K ఓట్స్ పోల్ అయ్యాయి నిన్న. చూడండి, నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు. సో దానికి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చానంటే, అవును, ప్రతి దశలో అవకతవకలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఎంతమంది ఇచ్చారండి? 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సెడ్ అన్ని అన్ని ప్రతి దశలో, అంటే ఎవ్రీ స్టేజ్లో అవకతవకలు ఉన్నాయని నమ్ముతున్నారంట. ఇంకొక ఆప్షన్ ఇచ్చాను, అవును, అక్కడక్కడ అవకతవకలు ఉండొచ్చు. ఇది ఎంతమంది అండి? 5%. సో 90 + 5 95%. 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ దేర్ విల్ బి అవకతవకలు. నేను అంటే 2024లో పెట్టిన ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మూడో ఆప్షన్ కూడా ఉంటుంది కదా, లేదు టీజీపీఎస్సి సత్యపూస సాంప్రదాయని అని ఉంది కదా మనకి, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. టీజీపీఎస్సి అన్ని దశలు కరెక్ట్గానే నిర్వహించింది అని. చూడండి ఒకసారి, లేదు, అన్ని దశలు సరైన పద్ధతిలోనే నిర్వహించింది. మూడో ఆప్షన్, లేదు, టీజీపీఎస్సి అన్ని దశలు సరైన పద్ధతిలో నిర్వహించింది. ఎంత అండి? 2% మాత్రమే. అది బిలీవ్ చేసే వాళ్ళు 2% మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాము. ఏమో మాకు తెలియదు, జస్ట్ పోలింగ్ కోసం వచ్చాను. ఫోర్త్ ఆప్షన్, ఏమో మాకు తెలియదు, జస్ట్ పోలింగ్ కోసం పోల్ చూద్దామని వచ్చాను. ఇది ఓన్లీ 3%. ఇప్పుడు మూడో ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. లేదు, టీజీపీఎస్సి అన్ని స్టేజెస్ కరెక్ట్గా నిర్వహించింది. ఎంత పర్సెంట్ అండి? 2%. 1500లో 2% అంటే ఎంత? 30. 1% అంటే 15, 2% అంటే 30. మనకి వీళ్ళు ఎంతమంది వచ్చారండి? 562 పీపుల్ ఉన్నారు. నిన్న నేను పెట్టిన వీడియోకి దగ్గర దగ్గర 2.5K వ్యూస్ వచ్చినాయి. 2500 వ్యూస్ వచ్చినాయి. 2500 వ్యూస్. అందరూ నాకు అస్మదీయులే ఉంటారా? అందరూ నాకు సపోర్టర్సే ఉంటారా అండి? అస్మదీయులు కూడా ఉంటారు. మరి 2.5K వ్యూస్లో అట్లీస్ట్ ఒక 10%, పోనీ 5% అయితే నాకు తస్మదీయులు ఉండొచ్చు కదా నా వెబ్సైట్లో. 5% ఎందుకండి? 562లోనే అనుకుందాం. 562లో 10% ఆఫ్ ద పీపుల్ నా వీడియో చూసి ఉంటారా? నిన్నటి నా వీడియో అలా ప్రతి వీడియో ఫాలో అవుతారు కదా, ప్రతి వీడియో ఫాలో అవుతారు. ఇక అయితే బొమ్మ ఇట్లా టీజీపీఎస్సికి చేరవేస్తారు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా. 562లో 10% ఎంత? 56. నిన్న ఒక 10% ఆఫ్ ద 562 పీపుల్ వేసిన ఈ మూడో ఆప్షన్ 2% ఉండదు కదండి. అంటే వాళ్ళు వేయలేదా, లేకపోతే వాళ్ళకి తెలిసి కూడా ఈ ఫస్ట్ ఆప్షన్కి ఓటు చేసిర్రా? ఎంత ఘోరం అండి. ఈవెన్ ఆ 562 పీపుల్ వాళ్ళందరికీ 500 పీపుల్ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకున్నా మీకు 30% అవుతుండే కదా. 1500లో 500 మీరు ఓటు చేస్తే 30% అయ్యేది మీకు. ఇక్కడ 2% వచ్చింది, ఓన్లీ 2%. చాలా అవమానం అండి, చాలా ఘోరం. నాకు ఇది చూసిన తర్వాత, ఈ పోల్ చూసిన తర్వాత అసలు ఆశ్చర్యపోయినండి. ఇంకా ఇంకా ధైర్యం వచ్చింది, ఇంకా నా మీద నాకు నమ్మకం వేసింది. అంటే నేను ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఇష్యూ మీద నేను మాట్లాడుతున్నానో, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, తప్పేం లేదు. ఇంతమంది ప్రజలు చూడండి, 1500 ఓట్స్లో 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దెర్ ఆర్ ఇష్యూస్ విత్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఎగ్జామ్ గ్రూప్ 1 బై టీజీపీఎస్సీ అని ఇంత క్లియర్గా చెప్తున్న తర్వాత కూడా మనము ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము అని కూర్చుంటే ఎంత బుద్ధి తక్కువతనం అండి అది. వెరీ సాడ్, వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అసలు నాకు అనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్ బ్రదర్, మీరు 562 పీపుల్లో మీరేసిన పర్సంటేజ్ పెరిగేది. పోనీ మీ మీ చుట్టాలు దోస్తులు ఎవరితోనన్నా ఏపిచ్చిన 2% కాస్త 30% 20% అయ్యేదండి. 95% ఎక్కడ? అరే మీకంటే వీళ్ళు నయం కదా, ఏమో మాకు తెలియదు అంటున్నారు కదా. ఏమో మాకు తెలియదు అనే క్యాండిడేట్లని జోకర్ లాగా ట్రీట్ చేయొచ్చు. అంటే ట్రంప్ కార్డ్, మనం పత్తలు ఆడతాం కదా, అందులో ట్రంప్ కార్డ్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని మేము యాడ్ చేసుకున్నాం అనుకుందాం. మా సైడ్ వేసుకుంటే జోకర్ రిటర్న్ వేసుకోవచ్చు కదా, మా ఇష్టం. ఇప్పుడు మేము వేసుకో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా టీజీపీఎస్సీని.
మా సైడ్ చేసుకుంటే 95+3 98% మా వాళ్ళే మేము చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. 98% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ద ఇష్యూ దెర్ ఇస్ ద ఇష్యూ విత్ టీజీపీఎస్సీ. అయితే నాకు ఇది చూసినాక అనిపించిందండి, నాకు ఇప్పటిదాకా ఈ థాట్ రాలేదు, ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోలేదు. ఇందాకనే ఈ ఓట్స్ చూసినాక అనిపించింది. మొన్న ఒక ఆమె భవానీ గారని టెక్ మహీంద్రాలో వచ్చి ఆమె మార్చ్లో జాయిన్ అయిందంట, మార్చ్ 2026లో జాయిన్ అయిందంట. ఏదో ఇష్యూస్ వచ్చినాయి, ఆమె వచ్చి పోరాటం చేసింది, గెలిచింది. జస్ట్ ఇట్ ఈజ్ ఎన్ ఇష్యూ విత్ అన్ ఇండివిజువల్ వర్సెస్ ఎ కంపెనీ. ధైర్యంగా పోరాడిందండి ఆమె. జస్ట్ 3 months పనిచేసింది కంపెనీలో, బట్ షీ కుడెంట్ బేర్ వాట్ ఎవర్ ద హరాస్మెంట్ దట్ షీ హాస్ సీయింగ్ దేర్. వచ్చి గట్టిగా పోరాడి మాట్లాడింది. మన టీజీపీఎస్సీ ఇష్యూ నేను ఆమె ఇష్యూ కంటే తక్కువ అని నేను అనుకోనండి. మేబీ ఆమె ఇష్యూని నేను తప్పు పడతలేను, కానీ డెఫినెట్లీ అవర్ ఇష్యూ హ్యాస్ మోర్ అండ్ వాట్ ఎవర్ మోర్ అనొచ్చు, లేకపోతే ఆమె ఇష్యూ కంటే తక్కువైతే కాదు మనది, అవునా కాదా? ఎందుకంటే మనది ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, మనీ, డబ్బులు, డ్రామా, కొట్లాటలు, ఫ్యామిలీ డిస్క్రిపెన్సీస్, ఇష్యూస్, ఎంతో మనోవేదన, ఎన్నో సాక్రిఫైజులు ఒకసారి గుర్తు చేసుకోండి. డెఫినెట్గా వీ హ్యావ్ ఫాట్ ఏ బిగ్ బ్యాటిల్. ఒకప్పుడేమో తెలంగాణ మూమెంట్లోనేమో మనము ఆంధ్రులతో కొట్లాడినాము, అది ఇది అని చెప్పి అన్నాం. కానీ ఇప్పుడు మనము ఇంటర్నల్గానే కొట్లాడాల్సి వస్తుంది. ఇంటర్నల్గానే వీఆర్ ఫైటింగ్ విత్ అవర్ ఓన్ పీపుల్. ఈ బ్యాటిల్ టఫ్ ఉంది, బయట కంటే కూడా ఇంటర్నల్ బ్యాటిల్ ఈజ్ మోర్ టఫర్ దాన్ ఫైటింగ్ విత్ అదర్ పీపుల్. అయితే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఆ భావన గారు చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, అరే ఒక లేడీ అంత ధైర్యంగా ఒక బిడ్డకు తండ్రి వచ్చి పోరాడింది, ఇట్లా అన్యాయం జరిగిందని పోరాడింది. మనం ఎందుకు వెయిట్ చేస్తున్నామండి? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? నాకు అనిపించింది, చలో నేను కూడా నిరాహార దీక్ష కూర్చుంటా. అండి. దీంతో డిక్లేర్ చేస్తున్నా. అసలు ఇది నేను ఎవరికి చెప్పలే, ఇంట్లో వాళ్ళకి చెప్పలే, నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, యోధను, శశి, ఎవరితో కూడా మాట్లాడలే. ఈ డైరెక్ట్గా నేను డిక్లేర్ చేస్తున్నా, నేను కూడా నిరాహార దీక్షకు వచ్చి కూర్చుంటా. ఎవరిని కూర్చోమనండి, నేను ఎవరిని, ఎందుకంటే అది ఎవరి సొంత విషయం. నాకు అన్యాయం ఇప్పుడు ఆమెకు అన్యాయం అనిపించింది, ఆమె రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు నాకు అన్యాయం అనిపించింది, నేను కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తా అండర్ ఆర్టికల్ 19(1)(a) అండ్ 1(b). 1(a) ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 1(b) ఏంటిది? మీరు కావాలంటే ప్రొటెస్ట్ చేయొచ్చు, అసెంబ్లీ కావచ్చు, అంతే కదా, అసెంబ్లీ అయ్యి మీరు చేయొచ్చు. మళ్ళీ మనకే ఉన్నాయా అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి. 19(1), 19(2) అండ్ 19(3) వాళ్ళకు కూడా ఉన్నాయి గవర్నమెంట్కి. ఇది మనల్ని ఆపడానికి. ఎప్పుడు ఆపొచ్చు? ప్రొవైడెడ్ స్టేట్కి ఏమన్నా భంగం కలిగితే. కానీ మనం ఏమైనా భంగం కలిగించుకోలేమా అండి? వి విల్ డూ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఐ విల్ డూ, నేను వి విల్ అన్నా. ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని ఎట్లా అరే అన్న నాతో వచ్చి అది నిరాహార దీక్షలు కూసో అని చెప్పే రైట్ నాకు లేదు. ఎవరికైతే ఇది తప్పు జరిగింది, నేను బలంగా నమ్ముతున్నా, విత్ ఆల్ మై బ్రెయిన్ అండ్ హార్ట్ నేను బిలీవ్ చేస్తున్నా అని నమ్మిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నాతో కూర్చుంటారు. నేనైతే కూర్చుంటా అండి, గ్యారంటీ, అది గ్యారంటీ. నాతో పాటు ఇద్దరు కూర్చుంటారా, ఒక్కరు కూర్చుంటారా, లేకపోతే నేను ఒక్కరినే కూర్చుంటారా నాకు తెలియదు, లేకపోతే 1000 మంది కూర్చుంటారా నాకు ఐడియా లేదు. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఏంటిది మరి నిరాహార దీక్షకు ఆబ్జెక్టివ్ ఏంటిది? ఏం లేదు, 3 ఆబ్జెక్టివ్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ విల్ బి, మీరు ప్రిలిమ్స్కి హాల్ టికెట్స్ ఇవ్వలేదు, ఇప్పటిదాకా హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వలేదు, అంతే. అది 1. దీని కింద ఇది హై ప్రయారిటీ అండి, దీనికి 5 రేటింగ్ ఇద్దాం. ఇక 4 రేటింగ్ వచ్చేసి మీరు ప్రీ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. దాని తర్వాత 3 రేటింగ్ వచ్చేసి మీరు ప్రిలిమ్స్ మార్క్స్ ఇవ్వలేదు, కట్ ఆఫ్లు ఇవ్వలేదు ఇప్పటిదాకా, అంతే. ఈ మూడే పాయింట్లు 5, 4, 3. 4, 3 కూడా నేను మాఫ్ చేస్తా అండి. నిరాహార దీక్ష కూర్చుంటాం కదా, నాకు తెలియదు, ప్రాసెస్ తెలియదు, ఏం తెలియదు అండి. చేతిలో ₹1 కూడా లేదు, పైసా కూడా లేదు నా దగ్గర. ఉన్నదంతా ఒకటి ఏంటంటే ధైర్యం. ఏం ధైర్యము? మ్యాక్సిమం ఏమవుతుందండి? మ్యాక్సిమం
వరస్ట్ కేసులో ఏమవుతుంది, మనిషి ప్రాణం పోతుంది అంతే. ప్రాణం తీస్తారేమో నాది టీజీపీఎస్సీ వాళ్ళు, లేకపోతే పవర్లు ఉన్న వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, లేకపోతే ఎవరన్నా కావచ్చు. గంతే కదా, ఒకటే కదా. పోతే ప్రాణం ఒక్కటే పోతుంది ఇక. ఒక్క అది అరే ప్రాణం ఈరోజు పోతుందా రేపు పోతుందా అని మనకు ఎప్పుడూ తెలియదు. దానికోసము ప్రతిరోజు భయపడుతూ 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 మనసు చంపుకొని, అరే ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, బిడ్డలు ఏమవుతారో, మా అమ్మాయి ఏమవుతారో, ఏందండి నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దట్? ఎన్ని రోజులు భయపడతాం? మరి ఎన్ని రోజులు భయపడతామండి? ఇప్పుడు నాకు ఒక్కటే ఏమనిపిస్తుంది తెలుసా, నాకు ఒక 10-12 ఇయర్స్ తర్వాత నా మైండ్లో జరుగుతుంది. మా పిల్లలు ఇద్దరు అమెరికన్ సిటిజన్స్. దే విల్ ఆస్క్ మీ, ఇప్పుడు వాళ్ళ సిటిజన్స్, వాళ్ళకి ఇప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ వస్తుంది 18 ఇయర్స్కి. అప్పుడు ఐదర్ దే కెన్ స్టే ఇన్ ఇండియా ఆర్ గో టు యుఎస్. నేను ఇండియాలో ఉంటే రేపు నా పిల్లలు అడుగుతారు, డాడీ మీ జనరేషన్ ఏం బీకింది డాడీ, అసలు సిస్టంలో ఇంత కరప్షన్ ఉంది, అసలు మీరు ఏం చేశారు? ఒక్కసారి కూడా మీరు ఒక్కసారి కూడా పోరాటం చేసి మీరు క్లీన్ చేసుకోరా? మనం ఇల్లు క్లీన్గా లేకపోతేనే శుభ్రపరచుకుంటాము. అట్లాంటిది మీ సిస్టమ్ని ఎప్పుడు క్లీన్ చేసుకోలే, ఏం చేసే డాడీ? వాట్ కైండ్ ఆఫ్ ఈ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ మీరు మాకు ఇచ్చిరు అని నా పిల్లలు నన్ను అడగడము, నాకు అది రోజు అడుగుతారేమో అని ఆ భయం వేస్తుంది నాకు. వై షుడ్ వి స్టే ఇన్ ఇండియా అని అంటారు. అందుకోసం నాకు ఈ పోరాటం. రేపు నిజంగా నేను ఈ టీజీపీఎస్సీ హంగర్ స్ట్రైక్లో పోయినా అనుకో, మునగాన్ లెక్క ఉంటుంది. మా పిల్లలు అనుకుంటాను, ఈ అమ్మ మా అయ్య సస్య వచ్చిండు కానీ ఖతర్నాక్ వచ్చిండు అనుకుంటాడు మా పిల్లలు ఇద్దరు. నాకు కూడా గర్వంగా ఉంటుంది. ఏదిరా భయ్, కాకిలాగా కలకాలము అయితే వందల ఏళ్ళు బతికే కంటే హంసలాగా దెబ్బకి పోతే అది ఒక మనకు కూడా హిస్టరీలో ఉంటుంది కదా పేరు. హిస్టరీలో మనకు కూడా ఒక పేరు ఉంటుంది కదా. ఎంతసేపు బార్డర్లో వాడు కొట్లాడిండు, మన సోల్జర్స్ గ్రేటు, అది గ్రేటు, ఇది గ్రేట్ అని మనం ఎప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటాము. నీకు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను వచ్చి కూర్చుంటా, బరాబర్ కూర్చుంటా. అరే మొన్న ఒక లేడీ కూర్చుందబ్బా, నేను ఎందుకు భయపడతా? ఒక ఆడ మనిషి అంత ధైర్యంగా ఒక ఫ్యామిలీ ఉన్న మనిషి కూర్చున్నప్పుడు నేనెందుకు భయపడతా? నేనెందుకు భయపడాలి? అండ్ ఇంకా ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళం మనం. తెలంగాణ వాళ్ళు భయపడతారా? సై అంటే సై, నువ్వు ఒకటంటే నేను రెండంట. మన బక్కన్న కేసీఆరే చెప్పిండు కదా, మన కేసీఆరే స్ఫూర్తి. కేసీఆర్ కూర్చోలేదా? ఆయన ఆ ఏజ్లోనే అంత కూర్చొని తెలంగాణ తీసుకొచ్చిండు. చలో ఆయననే నేను స్ఫూర్తి తీసుకుంటున్నా, కేసీఆర్ సార్ని. బరాబర్ కూర్చుంటాము, బరాబర్ కొట్లాడతాం. సో ఆయన ఒక్కరినే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా మనకి స్ఫూర్తి. ఇప్పుడు మన విద్యార్థి అప్పుడు చనిపోయింది కదా శ్రీకాంతాచారి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వీఆర్ ఆల్ మంచి మంచి నాయకులు అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా చేసుకుందాం. ఇది ఇట్లా మనం ఎన్ని రోజులు అడిగినా, సార్ మేము ఆర్టీఐలు ఫైల్ చేసినాము ఇవ్వండి, ఆర్టీఐలు ఫైల్ చేసినాము ఇవ్వండి, ఆర్టీఐలు ఫైల్ చేసినాము ఇవ్వండి, మాకు ఆన్సర్ ఇవ్వండి అని ప్రతిపక్ష వాళ్ళని కలుసుడు. ప్రతిపక్ష వాళ్ళేమో వాళ్ళ లొల్లిలో వాళ్ళకు ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ లొల్లిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద మనకు ప్రెషర్ పెట్టలేకపోతున్నాం. సో మరి వాళ్ళకి ప్రెషరు పెట్టలేము, మనము పోరాడడానికి భయం. మళ్ళీ మనకు నోటిఫికేషన్లు రావాలా, సక్రమంగా జరగాల, అన్ని కరెక్ట్గా కావాలా. ఎట్లయితుంది? మనం మాత్రం ఇంట్లోకి వెళ్ళి కదలం. నేను అదే మోటివేషనల్ ట్రైనర్, నేను నా ఛానలే అది కదా, నేను లర్నింగ్ కంటిన్యూస్ మోటివేషనల్ ట్రైనర్. నేను ఆన్కి మోటివేషన్ ఇచ్చేది నాకు అర్థం కాదు. నాకే మోటివేషన్ లేనప్పుడు హౌ కెన్ ఐ మోటివేట్ అదర్స్? నాకు అదే అనిపించింది. అరే లీడ్ ద మనం లీడ్ తీసుకోవాలి కదా. నేను తీసుకుంటా లీడ్, ఇప్పుడు నేనే తీసుకుంటా. ఎవరితో సంబంధం లేదండి, నా జేబులో ఒక్క పైసా లేదు, ఇప్పుడు పైసా లేదు, కొట్లాడడానికి ఏం లేదు, ఓన్లీ ఏంటంటే ధైర్యం ఉంది. కానీ వచ్చి కూర్చుంటే ఆటోమేటికల్గా అన్నీ అవే సమకూరుతాయి. ఏముందండి, నిరాహార దీక్ష కావాల్సింది ఏమైనా ఖర్చు ఏముందో, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి అంతే. ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత అయిపోతుంది. టెంటోడికి ఇవ్వాలేమో పైసలు అంతే అని కూడా. ఒకవేళ వీళ్ళకి కీ ఇస్తే రిజల్ట్ ఆయనకి డిస్కౌంట్ అడుగుతారే, టెంట్కి డిస్కౌంట్ ఇచ్చి నా దుప్పటి దిండు తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. వాళ్ళు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇస్తే. ఇవ్వకుండా అయితే ఏమవుతుంది అంతే, షహీద్ అవుతాం. షహీద్ తెలంగాణ అధ్యాయంలో ఇంకొక
అదొకటి ఆకు రాలిపోయింది అని చెప్పుకోవచ్చు. అంతకంటే ఏం కాదండి, ఏమైతే అంతకంటే ఏం కాదు. అయిపోయింది. నేను చదువుకున్నా, చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, అన్ని ఎంబీఏలు అయిపోయినాయి, అన్ని చదివేసినాం, అంత అయిపోయింది. ఈ మాత్రం ఇప్పుడు కూడా కొట్లాడకపోతే వేస్ట్. ఇది టీజీపీఎస్సీ వాళ్ళు చూస్తుండొచ్చు, ప్రతిపక్షం వాళ్ళు చూస్తుండొచ్చు, అండ్ ఇంకా మన లీడర్స్ చూస్తుండొచ్చు, స్టూడెంట్స్ చూస్తుండొచ్చు, చాలా మంది చూస్తుండొచ్చు. మనకి ఎవరితో నాకు ఎవరితో మా పక్కింటోడే తెలియదు నాకు. మనకి ఎవరు తెలుసు అండి? లీడర్లు తెలియదు, ఎవరు తెలియదు, అపోజిషన్ తెలియదు, ఎవరు తెలియదు, ఏ ఫండింగ్ లేదు. చూద్దాం ఏమవుతుందో. నాతోని అట్లీస్ట్ ఒక్కరిద్దరన్నా ముందుంటారేమో అని అనుకుంటున్నా. ఎంతమంది వస్తారో చూద్దాం. దీనికి కూడా ఒక పోల్ పెట్ దీనికి కూడా ఒక పోల్ పెడతా ఈరోజు. ఇట్లా నిరాహార దీక్షకి కూర్చుంటున్నా, నాకు మద్దతు ఇస్తారా? ఆప్షన్స్ ఇస్తామన్నా మేము కూడా మీతో ఉంటాము, మేము కూడా నీతో నిరాహార దీక్ష అనే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అన్న చూద్దామన్న, మా టైం అప్పుడు, ఆ టైం ఎట్లుంటుందని ఇంకోళ్ళు అంటారు. కొంతమంది ఏమో అన్న ఎందుకు వచ్చిన లొల్లి అన్న నీకు, ఎవరికి లేని లొల్లి నీకెందుకు, వాళ్ళందరూ అమ్మేసుకున్నారు, చాలా అఫిలియేట్ పీపుల్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళతో నువ్వు పెట్టుకోలేవు, లైట్ తీసుకో అన్న అనేటోళ్ళు కొంతమంది. కొంతమంది ఏమో ఇక సరే ఏదో కొట్లాడని, ఎవడో ఒకటి కొట్లాడితే మనకైతే బెనిఫిట్ అవుతుంది కదా అని ఇంకొంతమంది. ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కదండి. లెటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇది మాత్రం దీక్షకు మాత్రం కూర్చోవడం ఖాయం. ఓకే, దీనిలో దాన్ని ఏమంటారు, ఎవరి ఫోర్స్ కానీ ఇది కానీ ఏం లేదు. నాకే అనిపించింది, అరే కూర్చుంటే ఇంత, అరే నా వెనకాల ఉన్న రిజల్ట్ చూసినాక కూడా, నా వెనకాల ఉన్న రిజల్ట్ చూసినాక కూడా మనము గట్టిగా అడగకపోతే ఎట్లా అండి? ఇంతమంది వాళ్ళకు వచ్చిన పీపుల్ కూడా 562 పీపుల్ కూడా మీరు కూడా వేయలేకపోయారు అంటే 2% ఓట్లే పడ్డాయి మీకు. ఇది చూసి కూడా మనం ఇంకా నోరు పూసుకొని కూర్చుంటున్నామంటే ఇట్ ఈస్ వీఆర్ షేమ్లెస్ అనుకోవాలా అనిపించింది నాకు. అదే అండి, చూద్దాం. ఇది కూడా పోల్ పెడతాను, ఓట్ చేయండి, చూద్దాం ఎంతమంది వస్తారో. ఇప్పుడు నాకు దీనికి అసలు ప్రక్రియనే తెలియదు. హంగర్ స్ట్రైక్ అంటే ఏంటిది, దీని గోల్ ఏంటిది, అసలు నో ఐడియా. ఎన్ఓసి సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకోవాలా, ఎవరిని కలవాలా, ఏ డిపార్ట్మెంట్ని కలవాలా, నో ఐడియా. ఎవరైనా ఉంటే నాకు చెప్పండి దయచేసి అట్లీస్ట్. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ వర్క్ కదా, ఇండివిజువల్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరిని కూడా సపోర్ట్ అడగలేము, ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్లో అందరూ భయపడతారు. అన్న పోలీసులు ఇన్వాల్వ్ అవుతారన్నా, కొడతారన్నా, కొడతారు, చంపుతారు, ఏమవుతుంది అబ్బాయి? ఇక డిసైడ్ అయిపోయినాం కదా. మ్యాక్సిమం ఏమవుతుందండి, చంపుతారు అంతే వరస్ట్ కేసులో. సో దానికి డిసైడ్ అయిపోయి కూర్చున్నాం, ఏమన్నా అవుతుంది. కానీ మొత్తానికి మన ఒకడు పోయినా కానీ మన స్టేట్కి అయితే బాగుపడతాం కదా. స్టేట్కి ఒక మంచి వ్యవస్థ వచ్చి, మంచి ఆఫీసర్లు వస్తే రేపు నా కుటుంబము, మన కుటుంబాలన్నీ బాగుపడతాయన్న ఒకటే ఒక స్వార్థం అంతే. నా కుటుంబం, దానికి మన అందరి కుటుంబాలు బాగుంటాయి. ఒక కరప్ట్ ఆఫీసర్లు సిస్టంలోకి వస్తే కలిగే డేంజర్ కంటే, ఇట్లా ఒక మంచి వ్యక్తి సిస్టమ్ నుంచి బయటికి పోయి సిస్టమ్ మంచిగా అయినా కానీ దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. అది నేను గట్టిగా నమ్ముతా అండి. సపోర్ట్ చేసే వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.